అమరావతి జేఏసీ నేత మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో గొట్టిపాటి రామకృష్ణ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నేత, రామకృష్ణ గారు సిపిఐ నేత మనకి అందుబాటులోకి వస్తారు. ఎస్ చంటి గారు, నవ్యాంధ్ర రాజధాని చట్టపద్ధతికి ఇంకా రంగం సిద్ధమైనట్టేనా? ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టపద్ధతికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది అనేది జనాలందరూ కూడా అర్థం అవ్వాలండి. యాక్చువల్గా అమరావతి రాజధానిని చేయడానికన్నా ముందు నవ్యాంధ్రాన్ని విడదీసేటప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమరావతికి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు ఉంచారు. ఆ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే 2014లో అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా చేసి అక్కడ అద్భుతంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అట్లాగంటే సిరాక్స్ రోడ్లు కానీ చాలా వరకు నిర్మాణాలు చేశారు. చివరి 18 నెలల్లో చాలా వరకు 34,000 ఎకరాలు పోలింగ్ తీసుకొని దాదాపుగా రైతులందరితో కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా అందరినీ ఒప్పించి గొప్పగా ఆ యొక్క పనులన్నీ పూర్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రావటం వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఏకైక రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ ఆయన కూడా యొక్క రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటే బాగుండేది. కానీ ఆయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆటాడేసి ఏ ఒక్క రాజధాని ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఇక్కడ రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టేసి అమరావతికి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇచ్చారో రైతుల్ని 1631 రోజులు నరకం చూపించారండి. 1631 రోజులు నరకం చూపించారు. అయితే ఏంటంటే అది రాజధాని అనే కాన్సెప్ట్ ని అమరావతి రాజధాని సిఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 5లో రాజధాని గురించి వివరించారండి. అయితే ఆ రాజధాని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత రాజధాని ఏర్పరచుకునే మెసలుబాటుని కల్పించింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఆ ఉమ్మడి యొక్క రాజధానికి బదులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని అని చెప్పేసి సెక్షన్ 502లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం వాళ్ళు వస్తే రకరకాలుగా ఆలోచనలు చేస్తారని చెప్పేసి దీనికి కేంద్ర యొక్క చట్టబద్ధత కూడా కావాలని చెప్పేసి సంకల్పంతో రైతులు కానివ్వండి అట్లా కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరటం జరిగిందండి. దాని మీదట యాక్చువల్గా అయితే అసలు రాజధాని అనే దానికి చట్టబద్ధత కల్పించిన అవసరం లేదండి. ఫలానా రాష్ట్రం మా యొక్క రాజధాని ఇది అని చెప్పేసి ఇది చేసుకుంటే పార్లమెంట్ లో ఇదైపోతుంది, దాంతో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త సమస్యలు ఇవన్నీ. అవును, అంటే చంటి గారు ఇప్పుడు అదే ప్రధాన సమస్య. ఇప్పుడు గతంలో సరే అవ్వలేదు, మీరు చెప్పినట్టుగా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఇలాంటి సమస్య మళ్ళీ ఉత్పన్నం కాకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి, చట్టబద్ధత రావాలి అని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ ఇప్పుడు అందరూ కూడా బీజేపీకి భాగస్వామ్యంగా మీరు ఉన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుంది? పదే చట్టబద్ధత తేలేకపోతున్న వాళ్ళు కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్ భూమిలో మార్చడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారే కానీ కూటమి నేతలు రైతులు మోసం చేస్తున్నారే తప్పించి కనీసం దీనికి చట్టబద్ధత తేలేకపోతున్నారు. ఏ విధంగా నమ్మంటారు? పదే ప్రశ్నిస్తున్న విపక్షాలకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరిపింది. వాళ్ళు ఆమోదం తెలిపారు. దాని తర్వాత కేంద్రంలో మంత్రుల యొక్క ఆమోదం తెలిపి రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్ లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెడతారు. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం అండతో కూడా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత ఏర్పడుతుంది. అది పూర్తిగా ప్రగాఢమైన నమ్మకం కూటమి ప్రభుత్వం మీద కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం అధికారం నరేంద్ర మోడీ గారి సర్కారు పైన కానీ పూర్తి నమ్మకంతో రైతులు ఉన్నారు. ఇది జరగాల్సిన విషయం కాదు, కానీ అయినా మటుకు దానికి పూర్తిగా న్యాయ సలహా నిధులు న్యాయ కోవిదుల యొక్క సలహాలు తీసుకొని దాని ప్రకారం ఈ విధంగా దాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం 100% వర్క్ చేస్తుందండి. అంటే చట్టిగా మీరు అమరావతి జేఏసీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో ఏం జరిగిందో చూసారు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు. నిజంగా కొంతమంది రైతులు అసంతృప్తిగా ఉన్నారు, ఇలాంటి వార్తలు పదే వస్తున్నాయి కదా, దానికి ఏం చెప్తారు? నిజంగా ఉన్నారా? పూర్తి స్థాయి రైతులకు న్యాయం జరగడం లేదా? మొదటిసారి భూ సేకరణ ఇచ్చిన వాళ్ళకే భూ సేకరణ సంబంధించి ఇంకా అక్కడ ఏది కూడా సరిగ్గా క్లారిటీ లేదు. మళ్ళీ రెండో విడత ఏంటి అంటే వాస్తవంగా అండి రెండో భూ సమీకరణ జరిగితేనే కనుక ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
అయితే మొట్టమొదటిగా ఏంటంటే మొదట జరిగిన దాంట్లో ఏమైందంటే ఆ రోజున యొక్క ఆ రోజున ఉన్నటువంటి అవగాహనలో కొత్తగా పూలింగ్ అనే వ్యవస్థ అనేది కొత్తగా వచ్చింది. దాంట్లో చేసిన అధికారులు కానివ్వండి, ఆ రోజున ఉన్న నాయకులు కానివ్వండి, ఏమైందంటే అవగాహన తక్కువగా ఉండటం వల్ల కొన్ని తప్పులు కూడా జరిగిన మాట వాస్తవం. ఉమ్, ప్రత్యేకించి చెప్పాలంటే గ్రామ కంటకాలు అంటే ఒక బౌండరీ లా గీత దీని ఇంతవరకే గ్రామ కంటకంగా ఇస్తాము, ఒక గ్రామం ఉన్న పరిధి నుంచి ఒక 50 మీటర్లు లేదా 10 మీటర్లు 5 మీటర్లు వరకే వదులుతాము, లేదంటే కనుక వదలము అని చెప్పేసి అట్లాంటి ఆ నిర్దిష్టమైన నిర్ణయాలు లేకపోవడం వల్ల కొంచెం దాంట్లో సమస్య వచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ రోజున కొంతమంది ఎక్కువగా గ్రామ కంటకంలో కావాలని చెప్పేసి అట్లా వదులుకోవడం జరిగింది. కొంతమంది ఏంటంటే మాకు ప్యాకేజ్ ఎక్కువ కావాలని చెప్పేసి మీకు 1850 గజాల ప్యాకేజ్ కావాలని కొంతమంది కోర్టులకు వెళ్ళటము, అట్లాగే వరల్డ్ బ్యాంక్ కి లెటర్లు రాయటము, రైతులు ఆమోదంగా లేరని చెప్పేసి కొన్ని రకరకాల సమస్యలు సృష్టించిన మాట వాస్తవం. ఉమ్, కానీ ఈ రోజున వాళ్ళు కూడా మేము పూలింగ్ ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం దగ్గర వస్తున్నారు. వాళ్ళు కూడా పూలింగ్ ఇస్తున్నారు. మనం ఎంత నష్టపోయామో వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా దాన్ని పరిష్కరించుకునే మార్గంగా పనిచేయాలి తప్ప దాన్ని అంటే అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఉండకూడదని చెప్పేసి అట్లా ఉన్న వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఉమ్. అంటే మీ గ్రౌండ్ రియాలిటీలో అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి అసలు మీకు ఏమనిపిస్తుంది రైతుల నుంచి జెన్యున్ గా? రైతుల యొక్క కోరికలు యాక్చువల్ గా 10 సంవత్సరాల నుంచి యాన్యుటీ ఇస్తున్నా అండి. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఏదన్నా ఇప్పుడు నేను నారాయణ గారిని కానీ ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ఒకటి అడుగుతామండి. ఉమ్, మార్చి నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని ఓపెన్ అయ్యి వాళ్ళు కేటాయిస్తా ఉంటున్నారు. అట్లాగే రైతులు కూడా దాని ప్రకారంగా పనిచేస్తున్నారు. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే దాని ప్రకారంగా రేపు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి మౌలిక వసతులు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో లేదంటే కనుక వాళ్ళకి ఇంట్లో అవసరమైన గ్రాసరీ షాపులు అట్లాగే అవన్నీ కూడా రైతుల ద్వారా ఓపెన్ చేయించుకుంటే, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లో కొత్తగా వ్యాపారాలు స్థాపించుకుంటే వీళ్ళకి ఎంతో కొంత ఊరట ఉంటుందని చెప్పేసి ఉమ్, అది కూడా త్వరితగతిన అభివృద్ధి చేసి ఇవ్వమని చెప్పి మేము అడిగాం. ఉమ్, అడిగింది చాలా బాగుందని చెప్పి దాని ప్రకారం కూడా పనులు చేస్తున్నారు. అట్లాగే ఏదైనా ఫ్యామిలీ అనేది మైగ్రేట్ అయ్యేది స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు, మన పిల్లలు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మైగ్రేట్ అవుతుంది. అదే కానీ ఎన్ని యూనివర్సిటీలు వచ్చినా ఎన్ని కాలేజీలు వచ్చినా మటుకు ఫ్యామిలీ అక్కడ మైగ్రేట్ అవుతుంది. కరికులం స్కూల్స్ వస్తే కనుక ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఫ్యామిలీ మైగ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వచ్చినా కానీ వాళ్ళకి సంబంధించిన పరివారం అంటే వాళ్ళ డ్రైవర్లు అని కానీ ఇట్లా మొత్తం వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల స్కూల్ దగ్గర లేదని విజయవాడలోనో గుంటూరులోనో అక్కడే ఉండేసి ఇక్కడ పని చేసుకొని సాయంత్రం అక్కడికి వెళ్దాం అనుకుంటే కనుక అమరావతిలో యొక్క అంటే జనాలు ఎక్కువగా నివాసానికి ఉండకుండా పక్కన ఉన్నటువంటి మన విజయవాడలో కానీ గుంటూరులో కానీ మంగళగిరిలో కానీ ఉండడానికి ఇష్టపడతారు స్కూల్స్ ప్రకారం. ఉమ్, సో దానికోసం అని చెప్పేసి అమరావతి ప్రాంతంలో అర్జెంట్ గా కరికులం స్కూల్స్ రావాలని చెప్పి మనం విన్నవించడం జరిగింది. ఆ విధంగా కూడా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. త్వరలో కూడా మూడు స్కూల్ వరకు రావడానికి